సో తర్వాత ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మాస్టర్బేషన్. చాలా మిత్స్ దాని మీద. మాకు ఇంకా ఆఫ్రికన్ పేషెంట్స్ అయితే వాళ్ళలో ఆల్మోస్ట్ 99% పేషెంట్స్ కి విటమిన్ డి డెఫిషియన్సీ, వాళ్ళ అబ్జార్ప్షన్ చాలా తక్కువ. ఈ మధ్య డయాబెటిక్ కేసెస్ కూడా మెన్ లో చాలా పెరిగిపోయాయి. దాని వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ శిల్పి అండ్ హియర్ వి ఆర్ విత్ డాక్టర్ రాహుల్ రెడ్డి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ నేను మీద అడిగే తీరాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? సో బేసిక్ గా మీరు లేటెస్ట్ అనకుండా సింపుల్ ట్రీట్మెంట్స్ అనాలి. ఎందుకంటే ఒకప్పుడు పని చేసే ట్రీట్మెంట్. ఇప్పుడు కూడా చాలా మంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఈ వయాగ్రాల్ అండ్ టాబ్లెట్ అని. వయాగ్రాని మించినవి వచ్చేసాయని మాకు కూడా తెలుసు, మీరు చెప్పాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫియర్ మా దగ్గరకు వచ్చేసరికి, సార్ వాటికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా, అది తీసుకుంటే ఏదన్నా అయిపోతాయంట కదా, సో అది తీసుకుంటే టాబ్లెట్స్ మీదే ఉండిపోవాలంట కదా, సో ఇది కాకుండా వేరే ట్రీట్మెంట్స్ అయితే సేఫ్ ట్రీట్మెంట్స్ అంట కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఫోబియా క్రియేట్ చేస్తారు. అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళు ఎప్పుడు ఇలాంటివే ఇస్తారు, అది హార్ట్ మంచిది కాదు, సో మీకు ఏదో హార్ట్ ఏదో అయిపోతుంది అని. బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే అండర్స్టాండింగ్, అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చింది అనేది ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. కరెక్ట్. అప్పుడు అవే టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు అది రాకముందు అది కూడా లేదు, ఏదో కొంచెం హెర్బల్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు, అది పని చేస్తే పని చేసినట్టు, లేకపోతే ఇంపార్టెంట్ అన్ని మూసుకుని ఖాళీ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎంత అండర్స్టాండింగ్ పెరిగిపోయిందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, దానికి కాజెస్ ఏంటి అనేది మనకు బాగా దాని మీద చాలా రీసెర్చ్ జరిగిపోయింది. ప్రతి సింపుల్ పాయింట్లు కూడా మనకు తెలుసు ఇప్పుడు. సో ఇప్పుడు దానికి అసలు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు, క్యూర్ చేయొచ్చు. వీ కెన్ క్యూర్ 70% ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందో వీ కెన్ మేక్ దెమ్ నార్మల్. ఒక 2-3 months ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు అసలు టాబ్లెట్స్ తో సంబంధం లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇది చాలా మందికి తెలియదు, స్టిల్ ఆ ఫోబియాలోనే ఉంటారు. లైఫ్ లాంగ్ తీసుకోవాలేమో, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని. మనకు టెడలాఫిల్ టాబ్లెట్స్ ఉన్నాయి, యూడెనాఫిల్ అని, వర్డెనాఫిల్ అని, కానీ అన్నిటికన్నా సేఫెస్ట్ ఈస్ టెడలాఫిల్. ఓకే. అయినా మీరు ఖచ్చితంగా పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ ఎన్ని టెస్ట్లను చెక్ చేసుకున్న తర్వాత మెడికేషన్ ఇస్తారు కాబట్టి అది కరెక్ట్ గా పనిచేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అపోహలకు తావు లేకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకోవాలనే నమ్మకాల నుంచి బ్రేక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు చాలా ఉంది. మేము ఆయుర్వేదిక్ అంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. బేసిక్ గా వాళ్ళకి పని చేసేది ఏదైనా సరే మనము హోలిస్టిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు అశ్వగంధ చాలా మంది తీసుకుంటారు, ఓకే వి సపోర్ట్ దెమ్. అశ్వగంధ, శిలాజిత్ ఇవన్నీ చాలా మంచి మెడికేషన్స్. అంటే బయట కంట్రీస్ లో ఇవన్నీ అసలు వాళ్ళు ఇవ్వరు, కానీ మనకు ఉన్న అడ్వాంటేజ్ అదే, మనము ఏదో విధంగా వాటిని ట్రీట్ చేయొచ్చు. కానీ 70% పీపుల్ ని మనం వాళ్ళ కాజ్ ఐడెంటిఫై చేసి మనం క్యూర్ చేయొచ్చు. సరే రిమైనింగ్ 30% పేషెంట్స్ ఏంటి డాక్టర్, వాళ్ళు క్యూర్ కాదా అంటే, ఆ రిమైనింగ్ 30% పేషెంట్స్ లో కూడా ఆల్మోస్ట్ 27% పేషెంట్స్ ని షాక్ వేవ్ థెరపీతో క్యూర్ చేయొచ్చు. అదే పీజో వేవ్ థెరపీ అంటారు కదా. బ్లడ్ వెజల్స్ ఆల్మోస్ట్ 50% డ్యామేజ్ అయిపోయినా కూడా పెనిస్ లో మళ్ళీ థెరపీ వల్ల మళ్ళీ నార్మల్ అయ్యేట్లు చేయొచ్చు. ఈ మధ్య డయాబెటిక్ కేసెస్ కూడా మెన్ లో చాలా పెరిగిపోయాయి. దాని వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. కామన్ రీజన్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, తర్వాత వైటమిన్ B12 డెఫిషియన్సీ, డి డెఫిషియన్సీ. నౌ 70% ఆర్ ఓన్లీ విటమిన్ డెఫిషియన్సీతోనే వస్తుంది. కరెక్ట్. అండ్ ఎక్కడైతే నరాలు క్షీణించుకుపోతాయో, ఎక్కడైతే మైక్రోవాస్కులర్ డిజీజ్ అంటారు, మైక్రోవాస్కులర్ డిజీజ్ అనేది డయాబెటీస్ లో, ఈ బీపీలో ఇలాంటి సమస్యలు ఎప్పుడైతే వస్తాయో అప్పట్లో మనకి ఈ మైక్రోవాస్కులర్ డిజీజ్ పెరగడంతో కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. రెండో కామన్ ది మనకు చాలా సార్లు అంటే మీ పేషెంట్స్ కానీ మా పేషెంట్స్ కానీ చూస్తున్నాం, మనకు ఒక కామన్ మిత్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినే వాళ్ళకి అసలు B12 డెఫిషియన్సీ ఉండదు అనేది. అది మట్టుకు అపోహ. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళలోనే B12 డెఫిషియన్సీ చాలా ఎక్కువ చూస్తున్నారు. బేసిక్గా ఏంటంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లం. అవును. సో అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి టాబ్లెట్ రూపాన కంటే ఇంజెక్షన్ రూపాన B12 ఇస్తేనే రెస్పాన్స్ వస్తుంది. అది కూడా మేము గమనించాం. ఎందుకంటే ఓరల్ అబ్జార్ప్షన్ ఫుడ్ ద్వారా అబ్జార్బ్ కానిది ఓరల్ గానే టాబ్లెట్ ఇస్తే ఎలా అబ్జార్బ్ అవుతుంది? సో
అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గట్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంజెక్టబుల్ B12 ఇచ్చినప్పుడు స్పర్మ్ క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది. అలాగే విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చిన తర్వాతనే స్పర్మ్ క్వాలిటీ అనేది బెటర్ అవుతుంది. సో ఈ 2 వైటమిన్స్ స్పర్మ్ క్వాలిటీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ అంత ఎక్కువ డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో అసలు మేము చూసిందే లేదు. మాకు ఇంకా ఆఫ్రికన్ పేషెంట్స్ అయితే మాకు చాలా మంది ఆఫ్రికన్ పేషెంట్స్ వస్తారు. వాళ్ళలో ఆల్మోస్ట్ 99% పేషెంట్స్ కి విటమిన్ డి డెఫిషియన్సీ. వాళ్ళ అబ్జార్ప్షన్ చాలా తక్కువ. చాలా మంది అనుకుంటారు నేను ఎండకి వెళ్తున్నాను నాకు విటమిన్ డి బాగానే ఉంటుందని, కానీ వాళ్ళలో కూడా చాలా మందికి అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంది. అవును. సో మీరు అన్నట్టు ఇంకొక 3% మనం అనుకుంటాం కదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో ఈ ప్రాబ్లమ్స్ తోనే 50% పీపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఇవన్నీ క్యూర్ చేసిన తర్వాత కూడా ఒక 3% పీపుల్ మునిగిపోతారు. అంటే ఏ థెరపీ పని చేయకపోవడము, లేకపోతే టాబ్లెట్స్ పని చేయకపోవడము, లేదా కొంతమందికి టాబ్లెట్స్ పడకపోవడము, వాళ్ళకు కూడా పినియన్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తున్నారు. నౌ దేర్ ఆర్ సో మెనీ అంటే సింప్లిఫైడ్ ఇంప్లాంట్స్, అంటే ఈజీ టు మెయింటైన్. ఒకప్పుడు కాంప్లికేటెడ్ ఇంప్లాంట్స్ ఉండేవి. ఇప్పుడు ఒకసారి ఇంప్లాంట్ చేస్తే 20-25 ఇయర్స్ పనిచేసేంత ఇంప్లాంట్స్ ఉన్నాయి. 60+ వాళ్ళు కూడా ఇంప్లాంట్ కోసం వస్తున్నారన్నారు కదా. చాలా మంది అంటే ఒకప్పుడు పిల్లల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసేవారు. అంటే వాళ్ళు ఇప్పుడు పిల్లలు నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయింది, నాకు మనవరాలు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సార్ నాకు తెలియకుండానే వాళ్ళ కోసం నేను కష్టపడ్డాను, ఇప్పుడు నా టైం వచ్చింది, నా దగ్గర మనీ ఉంది, సో కానీ నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు చాలా మంది. మేము ఆల్మోస్ట్ 73-74 ఇయర్స్ లో కూడా మేము ఇంప్లాంట్ చేసాం. అండ్ ఇప్పుడున్న ఇంప్లాంట్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ లైఫ్ టైం. ఒకప్పుడు ఉన్న ఇంప్లాంట్స్ ఏంటంటే 10 ఇయర్స్ వర్క్ చేస్తే చాలు అనేది, అంత సిలికాన్. ఇప్పుడు ఉన్న సిలికాన్ క్వాలిటీ కానీ ఇంప్లాంట్ క్వాలిటీ కానీ కొన్ని ఇంప్లాంట్స్ అయితే లైఫ్ టైం వారంటీ ఇస్తుంది. లైఫ్ టైం అంటే ఆ లైఫ్ టైం లో ఏదైనా అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఫ్రీగా ఇంప్లాంట్ ఇస్తున్నారు. సో ఇంప్లాంట్స్ అనేది ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. చాలా మంది ఏంటంటే నేను టాబ్లెట్స్ రోజు ఎందుకు వేసుకోవాలి, నాకు ఇంప్లాంట్ చేయండి అని కూడా వచ్చేవాళ్ళు. సో 70+ లో అండ్ ఇప్పుడు ఇంప్లాంట్ అఫోర్డబుల్ కూడా అయింది. ఎందుకంటే ఒకప్పుడు ₹1,00,000 ఏదైనా ట్రీట్మెంట్ పెట్టాలంటే అమ్మ 1,00,000 అనేసి చాలా భయంతో ఆందోళనతో ఆ ₹1,00,000 ఎలా సమకూర్చుకోవాలని ఆలోచించే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సాలరీ స్ట్రక్చర్ పెరిగి, పేయింగ్ కెపాసిటీ పెరిగి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగి, దాని తర్వాత ఇవన్నీ కూడా పెరగడంతో ఒక ఫ్యూ లాక్స్ ఆఫ్ రూపీస్ తో వాళ్ళకి కొంచెం సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని అంటే కూడా వాళ్ళు అఫోర్డబిలిటీ గురించి ఆలోచించట్లేదు. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి మించింది ఏదీ లేదు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, అంతే. అంటే అంతెందుకండి, ఇప్పుడు మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అపెండిక్స్ ఆపరేషన్ చేయాలన్నా 1.5 lakh అవుతుంది. ఇంప్లాంట్, ఇండియన్ ఇంప్లాంట్ 1.7, 1.8 ఇండియన్ ఇంప్లాంట్ అయిపోతుంది, సర్జరీ అయిపోతుంది. కానీ ఎప్పుడైనా కూడా ఇంప్లాంట్స్ లో ఇండియన్ ఇంప్లాంట్ కంటే ఇతర దేశాల్లోంచి వచ్చిన ఇంప్లాంట్ క్వాలిటీ బెటర్ గా ఉండడమే కాకుండా దాని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి 1.5 lakh డిఫరెన్స్ చూసుకోవద్దని అంటారు. అంటే మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు 60+ లో ఎవరైనా వచ్చారండి, వాళ్ళకి మాక్సిమం దే నీడ్ 10 years. అందుకని వాళ్ళకి ఏం చేస్తాం, ఏజ్ వైజ్ గా మీరు ఇంప్లాంట్ డిసైడ్ చేస్తారు. యంగ్ పేషెంట్స్ కి బెస్ట్ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తాము. ఓల్డ్ ఏజ్ లో వచ్చే వాళ్ళకి ఒక 10 years వర్క్ చేసినా చాలు. అంటే ఆ తర్వాత అంటే మేము మిగతా ఏం చూస్తామంటే ఫిట్నెస్ చూస్తాం. ఇప్పుడు అసలు నడవలేని వ్యక్తికి మనం ఇంప్లాంట్ చేయకూడదు. కరెక్ట్, అంతే. వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే. సో ఇప్పుడు 74-75 లో కూడా మా దగ్గరికి చాలా మంది ఇంప్లాంట్ చేసుకుంటామని వస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే సార్ నేను అట్లీస్ట్ నాకు 2-3 years నేను యాక్టివ్ గా ఉంటానేమో, నడుస్తానేమో, సో ఆ 2-3 years నేను ఎంజాయ్ చేసినా చాలు అన్న అవగాహనతో వస్తున్నారు ఇంప్లాంట్స్ కి. ఇప్పుడు ఫర్టిలిటీకి ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ కి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఎట్లయితే అండర్స్టాండింగ్ ఉందో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా మనం పిన్ పాయింట్ చేయగలుగుతాం ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి. ఎందుకంటే చాలా మెరైటల్ డిస్ప్యూట్స్, దాని తర్వాత నాన్ సాటిస్ఫాక్షన్, మాకు సంబంధించినంత వరకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఫెయిలియర్స్, ఇవన్నీ కూడా ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ తో ఉన్నాయి. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఒకటే కాదు. సో మెజారిటీ ఆఫ్ మేల్స్ ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, సో మళ్ళీ అటెంప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి ఫియర్ ఉంది, లో కాన్ఫిడెన్స్, సో అవాయిడ్ చేస్తున్నారు.
అవాయిడ్ చేస్తున్నారు. ఈ ఫెర్టిలిటీ కోసం ఎప్పుడైనా చాలా మంది వచ్చి సార్ నేను ఆ రోజు ఒక్కరోజే కలుస్తాను ఓకే కదా నన్ను అడుగుతున్నారు. సో అలా కాదు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి ఎగ్జాక్ట్ రీజన్ అంటే మనం ప్రాస్టైటిస్ అనుకున్నాం కదా, 99% ఆఫ్ ప్రాస్టైటిస్ పేషెంట్స్ హ్యాస్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఓకే. ఎందుకంటే ఈ ప్రాస్టేట్ అండ్ సీమెన్ రిజర్వాయర్ లోని సెమినల్ వెసిక్లైటిస్ లో కానీ సీమెన్ అక్కడే స్టోర్ అవుతుంది సెమినల్ వెసికల్ లో. సో ఎప్పుడైతే అక్కడ ఇన్ఫెక్షన్ ఉందో ఆటోమేటిక్గా అక్కడ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి ఎజాక్యులేటరీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. అది కామనెస్ట్ రీజన్. రెండోది ఈ మేల్స్ లో ఆ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండడము, లేకపోతే ఫైమోసిస్ అంటాం, ఆ చర్మం టైట్ గా ఉండి వెనక్కి రాకపోవడము. వాళ్ళకి ఏంటంటే ఆ ఫోబియా, ఓ చిన్న సర్జరీ 5 minutes సర్జరీ కూడా భయపడిపోయి సార్ పెనిస్ కి సర్జరీ చేయించుకుంటే ఏమవుతుందేమో అని చెప్పి చాలా చేయించుకోకుండా అవును. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సర్కంసిషన్ కి కూడా బైపాస్ కి చేసినంత హడావిడి చేస్తారు. అవును. నా దగ్గర అయితే మీకు ఆల్రెడీ ఇబ్బంది ఉంది కదమ్మా, చిన్న సర్జరీయే, మీరు సర్కంసిషన్ చేయించుకోండి, ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు, పెయిన్ అనేది ఉండదు అని చెప్తే కూడా సర్కంసిషన్ అనే చిన్న సర్జరీ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి చేస్తారు కూడా, అంత సెన్సిటివ్ లేని సర్జరీ కూడా, రెగ్యులర్ గా చేసే సర్జరీ కూడా ఆల్మోస్ట్ బైపాస్ సర్జరీ అయినంత తీవ్రతగా తీసుకెళ్లి మదరు ఫాదరు వీలైతే ఇంకా చుట్టాలు అందరూ వచ్చేసేసి అది అవసరమా, అది చెయ్యొచ్చా, అది ఏదైనా ప్రాబ్లం అయితే, ఇంకేదైనా ప్రాబ్లం అయితే అని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అడిగలి వస్తుందేమో తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం వస్తే. సో సమస్య అనేది ప్రాబ్లం నీ హెల్త్ ఇష్యూని బట్టి రాదు, మన ఆలోచన బట్టే వస్తుంది. మనం అది చిన్నది అనుకుంటే చిన్నది, పెద్దది అనుకుంటే పెనుభూతాన్ని కూడా చేయొచ్చు. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లో కూడా 97% సక్సెస్ ఉంటుంది. మెడికేషన్స్ తో క్యూర్ చేయొచ్చు. లేకపోతే ప్రాస్టైటిస్ అయితే మళ్ళీ మేము వాటికి కూడా ఫిజియోవేవ్ థెరపీ ఇస్తాము. లేకపోతే సర్జరీస్ ఉన్నాయి, సర్జరీస్ చేసి కూడా ఇప్పుడు నార్మల్ చేయగలుగుతున్నాం వాటి చాలా మంది. సో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నా, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయి. రకరకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. జస్ట్ మీరు చాయిస్ అనేది కరెక్ట్ గా తీసుకుని ఓపెన్ మైండ్ తో వచ్చి సొల్యూషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ సినారియోస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మెన్ లో కూడా చాలా రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తున్నాం. మెంటల్ ప్రాబ్లమ్స్, థాట్ బ్లాక్స్, అపోహలు, వాటిని పోషించి పోషించి లేని ప్రాబ్లమ్ ని తెచ్చుకుని, మరి ఇలాంటి సినారియోస్ గురించి మీరు చెప్పండి. సో మెన్స్ లో అది కామన్ మిత్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే మెయిన్లీ థ్యాంక్స్ టు గూగుల్. సో చాలా మంది ఏదో వెబ్సైట్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెబ్సైట్స్ లో కూడా చాలా వెబ్సైట్స్ ఎవరు దాంట్లో ఆథర్ ఎవరో తెలియని వెబ్సైట్స్ ఉన్నాయి. కరెక్ట్. బేసిక్ గా వెబ్సైట్స్ ఆర్ నాట్ టెక్స్ట్ బుక్స్. అంతే. ఇంకొకటి ఏంటంటే హెడేక్ అంటే బ్రెయిన్ క్యాన్సర్ అని చూపించే గూగుల్ మెన్కి ఏమేమి చూపిస్తుందో చెప్పండి. ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్. సో ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన ఏంటంటే టెస్టిక్యులర్ పెయిన్. అబ్బాయి సింపుల్ ప్రాబ్లం టెస్టిక్యులర్ పెయిన్. ఎవరో ఆయన ఒక విలేజ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తే, నేను నా టాబ్లెట్స్ తో నీకు తగ్గట్లేదంటే క్యాన్సర్ ఉందేమో, నువ్వు వెళ్ళి డాక్టర్కి వెళ్ళి చూపించుకో. ఇప్పటిదాకా ఆయన ఒక 100 స్కాన్స్ చేయించుకుంటాడు. ఎవ్రీ మంత్ శాలరీ రాగానే ఫస్ట్ వెళ్ళి టెస్టిక్యులర్ స్కాన్ చేయించుకుంటాడు. కొత్త ల్యాబ్ హైదరాబాద్ లో ఏదైనా కొత్త ల్యాబ్ స్టార్ట్ అయితే వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకుంటాడు. ఎందుకంటే అది ఒక నాటిన బీజం. సో బీజాన్ని నాటి మీకు క్యాన్సర్ ఉందేమో అని ఒక అనుమానాన్ని ఒక నాన్ ప్రొఫెషనల్ ఆర్ఎంపీ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు, దారిని పోయే వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, నాటితే అది చిలికి చిలికి గాలివానయ్యి మానసిక సమస్య కింద మారి వాళ్ళు చేయించుకొని టెస్ట్ లేదు, వెళ్ళని డాక్టర్ లేదు. అంతే. ప్రతి మంత్ రాగానే కంపల్సరీ స్కాన్. ఎందుకు వచ్చావంటే సార్ నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఉంది, మీరు మీరు మీలాంటి డాక్టర్లు కూడా డయాగ్నోస్ చేయలేకపోతున్నారనో భయంగా ఉంది. చాలా డిఫికల్ట్ సినారియో. ఇదే ఇంకొక సినారియో ఉంది. ఇప్పుడు ఈ ఎవరైతే సెక్స్ టూర్స్ అని స్టార్ట్ అయ్యాయి, ప్లెజర్ టూర్స్ స్టార్ట్ అయ్యాయి, ప్లెజర్ టూర్స్, ఎడిక్షన్స్, పోర్న్, నానా చెత్త ఉంది అక్కడ. ఇప్పుడు ప్లెజర్ టూర్స్ అని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? కంపెనీ వాళ్ళు అరేంజ్ చేశారని బ్యాంకాక్ వెళ్తున్నారు, లేకపోతే ఇక్కడే కొంతమంది కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది. వెళ్ళిన తర్వాత చిన్న యూరిన్ లో బర్నింగ్ సెన్సేషన్ ఉన్న గూగుల్ చేస్తున్నారు.
గూగుల్ చేస్తూనే ఫస్ట్ ఏం చేస్తుంది, STD అని చూపిస్తుంది. హెచ్ఐవి ఎయిడ్స్. కరెక్ట్ ఆ ఫోబియా ఎంత డేంజరస్ అంటే కరెక్ట్. వాళ్ళని నిద్రపోనీదు. నెలలు అంటే ఇప్పుడు ఒక టెస్ట్ ఉంటుంది, వారంలో ఒక టెస్ట్ ఉంటుంది, 6 నెలల వరకు కూడా మేము చెప్పలేమని ఉంటుంది. సో ఈ 6 నెలలు కూడా వాళ్ళు నిద్రపోకుండా భయపడుతూ అంతే. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మా హాస్పిటల్‌కి పొద్దున్నే 5:00కి 5:30కి వచ్చి ఎవరైనా వచ్చి వెయిట్ చేస్తున్నారు అంటే Correct. మెజారిటీ ఒకటి బయట ఊరు నుంచి వచ్చి బస్సులో వచ్చి హాస్పిటల్‌లో వెయిట్ చేసే వాళ్ళని ఉండాలి. లేదా ఈ ఫియర్ వల్ల నిద్ర రాకుండా ఆయన వచ్చి పొద్దున్నే హాస్పిటల్‌లో కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అన్‌సేఫ్ సెక్స్ ఇస్ సో బ్యాడ్. మనము ఎన్నో రకాలుగా ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్‌సేఫ్ సెక్స్ చెయ్యొద్దు, కాండమ్స్ యూజ్ చేసుకోవాలి, ప్రొటెక్టివ్‌గా ఉండాలి అని చెప్పినా కూడా వాళ్ళు అన్‌సేఫ్ సెక్స్ చేయడంతో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీను అది హెచ్ఐవి కాదు అని తెలుసుకోవడానికి వెయిట్ చేయాల్సిన టెస్టింగ్ కానీ, వెయిట్ చేయాల్సిన టైంలో బాధం కానీ అసలు చెప్పలేనిది, చూడలేనిది. వాళ్ళు కాన్స్టెంట్‌గా ఎన్నో రాత్రులు నిద్రపోకుండా, ఎన్నో రాత్రులు ఆ మానసిక క్షోభతో బయట ఎవరికీ చెప్పుకోలేరు. ఓన్లీ డాక్టర్‌కే చెప్పగలుగుతారు. డాక్టర్‌లో అయినా కూడా మేమైనా ఏం చేస్తాం? ఇప్పుడు అన్‌సేఫ్ సెక్స్ అయిందంటే ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో హెచ్ఐవికి టెస్ట్ ఒకటి ఉంటుంది. ఎర్లీగా డిటెక్ట్ చేసే టెస్ట్. దాని తర్వాత ఒక 6 నెలలు వెయిట్ చేయాల్సిందే. 6 నెలల్లో మళ్ళీ ఇంకో టెస్ట్ చేసుకోవాలి. ఈ 6 నెలల పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడానికి ఒక జీవితానికి సరిపడా ట్రామాని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో, ఆ తర్వాత కూడా వాళ్ళకి ఆ ఫియర్ వదలట్లేదు. ఇయర్స్ కొద్దీ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సార్ మళ్ళీ మీరేమన్నా కేస్ అంటే మా దగ్గరకొచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. సార్ మీరేదైనా కేస్ చూసారా? 6 మంత్స్ తర్వాత హెచ్ఐవి రావడము, లేకపోతే 1 ఇయర్ తర్వాత రావడము. ఇంకా అదే డౌట్ కంటిన్యూ అవుతుంది. సో, ఇంకొక కామన్ ఇక్కడ ప్రాబ్లమ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే దే థింక్ కాండోమ్ అనేది ఓన్లీ ఇంటర్‌కోర్స్‌కే వాడాలి. అవును. సో, అప్పుడు ఐయామ్ సేఫ్ అని అనుకుంటున్నారు. బట్ మెజారిటీ ఏమవుతుంది ఓరల్ సెక్స్ చేసేటప్పుడు మిస్ చేస్తున్నారు. కరెక్ట్. సో, ఓరల్ సెక్స్ చేసినప్పుడు కూడా కొన్ని రకాల అంటే హెచ్ఎస్‌వీస్ గాని, కొన్ని రకాల ఎస్‌టిఐస్ దే కెన్ ట్రాన్స్‌మిట్. సో, ఎటువంటి టచ్ ఉన్నా అంటే ఓరల్ సెక్స్ అప్పుడు కూడా కాండోమ్ కంపల్సరీ వాడాల్సిందే. కరెక్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళలో ఈ పోర్న్ అడిక్షన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి అసలు మీరు గ్రంథాలే రాయొచ్చు. అది ఒక పెద్ద స్టోరీ. అంతే. సో, పార్న్ అడిక్షన్ అనేది చాలా వరకు ఇప్పుడు యంగ్ జనరేషన్ న్యూ మ్యారేజెస్‌ని ఎంత వరకు అఫెక్ట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. డిస్టర్బింగ్. వాళ్ళు మా దగ్గరికి రాగానే సార్ మా వైఫ్ నన్ను నాకు సపోర్ట్ చేయట్లేదు ఒకటే మాట అనేస్తున్నారు. సార్ అందుకే నేను చేయలేకపోతున్నాను. అమ్మాయి ఏమంటుంది, సార్ మా హస్బెండ్ నాతో కలవట్లేదు అని ఆ అమ్మాయి కంప్లెయింట్. ఈ అబ్బాయి లోపలికొచ్చి మా వైఫ్ నాకు సపోర్ట్ చేయట్లేదు అంటుంది. సో మెజారిటీ పీపుల్‌కి ఏంటంటే ఏం సపోర్ట్ చేయట్లేదు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే, సో మా పార్ట్నర్ అసలు సౌండ్స్ చేయట్లేదు, ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వట్లేదు. నేను పార్న్ వీడియోస్‌లో చూసాను. అక్కడ అక్కడ బిహేవ్ చేసినట్టు వీళ్ళు అసలు బిహేవ్ చేయట్లేదు. అదే రీజన్ చెప్తున్నారు. బేసిక్‌గా ఈ పార్న్ అడిక్షన్‌లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అది ఒక చాలా మూవీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అది నిజం అనుకుంటున్నారు. అవును. అదే. చిన్నప్పటి నుంచి ఆ పార్న్ మూవీస్ చూసి నేచురల్ సెక్స్ అంటే అలాగే ఉంటుంది అని వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. అవును. సో దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ లాగా వీళ్ళ పెర్ఫార్మన్స్ తగ్గిపోయినా ఫీల్ అవుతున్నారు. వైఫ్ అలా బిహేవ్ చేయకపోయినా ఫీల్ అవుతున్నారు. మేము అలా చేయరండి ఇండియాలో అలా అంటే మ్యారేజెస్ అనేవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజెస్. సో అలా బిహేవ్ చేయరు ఎవరు. కొంతమంది బాండింగ్ అయిన తర్వాత సెక్స్ లైఫ్ ఈస్ డిఫరెంట్. బాండింగ్ కాకముందు సెక్స్ లైఫ్ ఈస్ డిఫరెంట్ అంటే సార్ నాకు అలా చేయకపోతే నాకు మూడ్ రావట్లేదు. నేనెలా కలవాలి? కరెక్ట్. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. అండ్ ఈ సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయాలి అనేది మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆ ఒక జనరేషన్ దాని మీద డిపెండ్ అయిపోతున్నారు. అవును. అండ్ ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఒకటొచ్చేసరికి మొబైల్స్‌లో మొబైల్ యాక్సెసిబిలిటీ, ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడంతో కూడా చాలా రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. కుటుంబ కలహాలు, రకరకాల మానసిక సమస్యలు, పోల్చుకోవడాలు, నువ్వు ఇలా లేవు, నువ్వు అలా లేవు, నువ్వు ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సిందని గొడవలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల ఆహ్, మానసిక కలహాలు,
వాటి నుంచి వచ్చే దూరాలు, వాటి నుంచి పెరిగే అనుమానాలు, అపోహలతో కుటుంబాలే నాశనం అవుతున్నాయి. అందులో అత్యధికంగా మనం చూసుకున్నట్టయితే ఈ పోర్న్ అడిక్షన్ అండ్ పోర్న్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పాన్ తర్వాత చాలా మందికి కొంతమంది మీకు కంప్లైంట్ చేస్తున్నారేమో తెలియదు కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫీమేల్ పార్ట్నర్స్ చెప్తున్నారు, వైఫ్స్, సార్ మా హస్బెండ్ ఫోన్ చేయాలంటే కంపల్సరీ పక్కన వీడియో పెట్టుకొని చూసుకుంటూ నాతో చేస్తాడు, నాకు చాలా అసలు ఇరిటేషన్ గా ఉంది. అవును. అలా సౌండ్స్ కొంతమంది అయితే పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టుకొని బెడ్రూమ్ లో ఆ సౌండ్స్ వస్తుంటేనే చేస్తున్నారు. సో సార్ ఇది చాలా ఇబ్బందిగా ఉంది అంటే మేము ఇది కూడా ఒక పెద్ద మానసిక సమస్య. సమస్య. వాళ్ళకి సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ, కౌన్సిలింగ్ సెషన్స్ కానీ ఖచ్చితంగా అవసరం. ఇన్ఫర్టిలిటీ మీరు అన్నారు కదా, చాలా మందికి ఈ కంప్లైంట్ తో వచ్చే వాళ్ళకు వాట్ వి హావ్ సీన్ ఇస్ వాళ్ళు అసలు స్పెర్మ్ రిలీజ్ చేయలేకపోతున్నారు ఇంటర్కోర్స్ లో. ఎందుకంటే వాళ్ళకు అలాంటి ఎన్విరాన్మెంట్ లేకపోతే కలవగలుగుతున్నారు కానీ అసలు స్పెర్మ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ లీడింగ్ టు ఇన్ఫర్టిలిటీ. ఇది ఒక అన్నిటికంటే పెద్ద సమస్య. ఇదొక రకమైన సమస్య అయితే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ జరుగుతున్న వాళ్ళు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆన్ గోయింగ్ గా ఉన్న వాళ్ళు ఓన్లీ ఎగ్ రిలీజ్ అప్పుడే కలిసి మిగతా టైంలో కలవకపోతే మరి పరిస్థితి ఏంటి? బేసిక్ గా మేము పేషెంట్స్ కూడా అది చెప్తాం, మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకొని ఈ రోజు ఒక్కరోజు కలిస్తే చాలు అని ట్రై చేస్తున్నంత వరకు వాళ్ళలో ఆ ఫియర్ పోవట్లేదు. ఫియర్ ఒకటిను, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అంతే, బాండింగ్ కూడా ఏం లేదు. వాళ్ళు అస్సలు. ఓన్లీ ఆ రోజు ఏ రోజైతే 14th డే వస్తుంది, ఎగ్ రిలీజ్ డే ఉందో ఆ రోజే కలిసే వాళ్ళలో చాలా మంది 50% ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అదే అరేంజ్. అండ్ చదువు, సంస్కారం అనేది ఒక యాప్ డిఫైన్ చేసి, యాప్ ని పట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు యాప్ ని పట్టుకుని వాళ్ళు సంసారాలు, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ అవుతాయి అనేది చాలా చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక యాప్ ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్ అనేది చెప్పలేదు. అది ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి. అలా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు యాప్ పెట్టుకుని నడిచే క్రమంలోనే యాంగ్జైటీకి లోనయ్యి వచ్చే ఎగ్ కూడా రాదు, రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినా ప్రెగ్నెన్సీస్ రావు. సో ఇంత బాధపడుతూ కూడా ఆ యాప్స్ ని పట్టుకుని వేళ్లాడుతూ, ఆ యాప్స్ ని పట్టుకుంటూ కాపురాలు చేసుకుంటూ, యాప్స్ ని పట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ, సైకిల్స్ ని మార్క్ చేసుకుంటూ, ప్రెగ్నెన్సీలో వీక్స్ ని మార్క్ చేసుకుంటూ నడుచుకుంటూ, ఆఖరికి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా యాప్స్ చెప్తూ ఉంటే, వీళ్ళు పిల్లల్ని పెంచితే ఇంకా సభ్య సమాజం ఏమైపోవాలో అసలు మాకు అర్థమే అవ్వట్లేదు. పాలు ఎలా ఇవ్వాలి కూడా ఎగ్జాక్ట్లీ దాని గురించే చూసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మాస్టర్బేషన్. కరెక్ట్. చాలా మిత్స్ దాని మీద. అవును. అంటే మనము రోడ్ మీద వెళ్తుంటే ఇప్పుడు రోడ్ పైన చిన్న చిన్న బడ్డీ కొట్టు లాగా ఇవి ఉంటాయి, కొన్ని ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి, టెంట్లు, జడి బుట్టి షాప్స్. ఎప్పుడైనా సరే ఆ దాని బయట ఏముంటుందో చూసారా? మీకు మాస్టర్బేషన్ వల్ల మీ మగతనం తగ్గిపోయిందా, దానికి ట్రీట్మెంట్ ఇవ్వబడను. ఇంకా నేను ఎంబీబీఎస్ చేసిన రోజుల్లో ఒక ఏదో ఊరికి వెళ్తే హోటల్లో టీవీ పెడితే టీవీలో కింద స్క్రోలింగ్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్. మీరు ఎక్కువగా హస్తప్రయోగం చేశారా, మీ ప్రాబ్లం మీకు ఆల్రెడీ మీరు దీనివల్ల ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోయారా, మేము ట్రీట్మెంట్ చేస్తాం. బేసిక్ గా ఇవన్నీ ఏంటంటే లేని ఫోబియాని చాలా మంది ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా జనరేట్ చేసి పెట్టారు. ఈ ఓల్డ్ టైమ్ సెక్సాలజిస్టులు ఇది వాళ్ళకు ఒక టూల్, నీకు ఇది చేసావు ఇదే ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు కూడా చాలా మంది దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. మాస్టర్బేషన్ అంటే ఏదో మేజర్ మిస్టేక్ చేసేసాము. సో ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, 58 years ఆయనకి. 58 years లో ఆయనకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, రీసెంట్ గా హార్ట్ ప్రాబ్లం, స్టెంట్ కూడా వేశారు. ఆయనకి 1 year నుంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ నేను చిన్నప్పుడు చాలా మాస్టర్బేషన్ చేశాను, నాకు తెలుసు దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందంట. అరే మీకు ఎప్పుడో చిన్నప్పుడు చేశారు, ఎన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు 5 years నుంచి షుగర్ ఉంది, 5 years నుంచి డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది, అవి కంట్రోల్ ఉన్నాయో లేదో ఆలోచించరు. దానివల్ల వచ్చింది. లేదు సార్, నాకు తెలుసు వాటి వల్లే వస్తుంది, వాటి వల్లే వచ్చింది. ఎందుకంటే నాటుకుపోయింది.
అండ్ చాలా మంది మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీకి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ చేసే మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అనగానే ఫస్ట్ క్వశ్చన్, సార్ నేను చిన్నప్పుడు చాలా మాస్టర్బేషన్ చేశాను దానివల్లే తగ్గిపోయింది కదా. ఇది ఎందుకంటే అది అపోహలు అనేవి చాలా ఉండిపోయాయి ఇలా మాస్టర్బేషన్ మీద. మాస్టర్బేషన్ నార్మల్, అది తప్పు కాదు అని మనం ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. ఏదో డాక్టర్ చెప్తున్నాడు, సార్ లేదు సార్ నేను ఇంకో డాక్టర్ని కలిసాను, డాక్టర్ చెప్పాడు నీకు మాస్టర్బేషన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. చాలా సార్లు చాలా మంది రాంగ్ కాన్సెప్ట్స్ ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఇది కొట్టుకుపోయింది తప్పితే, లేకపోతే ఇప్పుడు ఉన్న కల్చర్ లో మాస్టర్బేషన్ ఎక్సెసివ్ చేసే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అటు మాస్టర్బేషన్ తోని తరతరాలుగా ఇలాంటి బాధపడే వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. సో ఇవి కాకుండా అంటే బేసిక్ గా ఇది ఒక మాఫియా. ఇప్పుడు మేము ఆండ్రో కేర్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఇంత రెస్పాన్స్ రావడానికి ఒకటి గైనకాలజిస్ట్ మమ్మల్ని రికగ్నైజ్ చేసి మెయిల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పంపించారు. రెండోది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పేషెంట్స్ ట్రీట్మెంట్స్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ చాలా సింప్లిఫై చేశాం. సో ఫస్ట్ లో మా దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ మాకు ఎన్ని రివ్యూస్ రావడానికి కారణం ఏంటంటే ఒకటే, మనం ప్రిస్క్రిప్షన్ చూసేసి మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ 3 డ్రగ్స్ తీసుకోండి 1 month తర్వాత రండి అనగానే ఇంకా టెస్ట్లు లేవా డాక్టర్, సార్ ఇవి సరిపోతాయా ఇవి సరిపోతాయా ఏంటి అంటే, తర్వాత మళ్ళీ మెడికల్ స్టోర్కి వెళ్ళి వచ్చి సార్ ఇంతేనా మెడికేషన్స్ అనేవాళ్ళు. ఏంటంటే ఈ సెక్సాలజిస్టులు కొంతమంది ఏంటంటే వీళ్ళని తరతరాలుగా వాళ్ళని అంటే సంవత్సరాల కొద్దీ వాళ్ళని సాగదీశారు ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళకు వీళ్ళు ఎప్పుడైతే ట్రీట్మెంట్ వెళ్ళరో ఒక 10 ఇన్వెస్టిగేషన్స్, ఒక 10 మెడికేషన్స్, మినిమం 15,000-20,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళు స్పెండ్ చేయాల్సిందే. అలాంటి సిస్టమ్ కి అలవాటు అయిపోయి అంటే ఎప్పుడు ట్రీట్ చేయరు ప్రాబ్లమ్ ని. ఈ అబ్బాయి మళ్ళీ రావాలి కదా, ఎవరి మంత్ రావాలి. సో మనం ఎప్పుడైతే ఇంతే అండి మీ ట్రీట్మెంట్ దీంతో సరిపోతుంది ఇంక మళ్ళీ రావాల్సిన అవసరం లేదంటే నమ్మరు. నమ్మేవాళ్ళు కాదు. 1 month తర్వాత వచ్చి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్ అసలు ఏంటి నేను ఇన్ని సంవత్సరాలు ఏం చేశాను అనేవాళ్ళు. సో అంత రివ్యూస్ రావడానికి అది మాకు సెటిల్ అవ్వడానికి ఈజీ. ఇప్పుడు కూడా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఈ మధ్య కూడా ఒక అబ్బాయిని చూశాను, వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చారు. వాళ్ళ బ్రదర్కి నేను సర్కంసిషన్ సర్జరీ చేశాను. సార్ మా వాడు 3 days నుంచి రూమ్ నుంచి బయటికి రావట్లేదు, ఏదో అయింది అంటే ఏదో అన్ని పేపర్లు చూపించాడు, ఏదో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని మీ దగ్గర తీసుకొని వచ్చానండి. అబ్బాయికి ఏంటంటే ఎవరో సమ్ డాక్టర్ చూసి నువ్వు పెళ్లికి పనికిరావు, నీకు ప్రాబ్లం ఉంది, లైఫ్ లాంగ్ నీకు ప్రాబ్లమే, నీకు అట్లీస్ట్ ఒక 1 to 2 years నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నీకు అట్లీస్ట్ నెలకి 15,000-20,000 మినిమం ఖర్చు అవుతుంది, నువ్వు తెచ్చుకో. సో ఈ అబ్బాయికి ఏమైందంటే ఈ థాట్ సైకలాజికల్ గా ఎంత ట్రామా. నాకు సివియర్ ప్రాబ్లం డాక్టర్ చెప్పట్లేదు కానీ నాకు ఇంకా నార్మల్ అవ్వదు, నా లైఫ్ ఇంతే అని అసలు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా 3 రోజులు హీ వాజ్ నాట్ టేకింగ్ ఫుడ్. బేసిక్ గా హీ వాజ్ ఇన్ సూసైడ్ టెండెన్సీ. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఓన్లీ అది. సో ఇదేంటంటే ఎక్స్‌ప్లాయిటేషన్ మీద కొంతమంది చేసేటప్పుడు వీళ్ళ లైఫ్ ఏమవుతుంది నెక్స్ట్. కొంతమంది వెళ్ళగానే మీరు ఎక్కువ మాస్టర్బేషన్ చేశారు కదా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు డాక్టర్స్. సో ఆ ఫియర్ అనేది వీళ్ళలో నాటుకుపోయింది. సో మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళకు అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మెన్ లో కూడా ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్, ఇంత గోల ఉంటుందని చెప్పి ఈరోజు మేము అందరికీ చెప్పగలిగాము. అండ్ మీరు మెన్స్ హెల్త్ మీద మీ టేక్ హోమ్ మెసేజ్ చెప్పండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సింపుల్, మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ నేను ఎప్పుడూ అడగను, చెప్పను కూడా. ఎక్సర్సైజ్ ఏం చేయాలి, సింపుల్ బ్రిస్క్ వాక్, డైలీ 4 kilometers వాకింగ్ చేయండి. బ్రిస్క్ వాక్, మరి బ్రిస్క్ వాక్ అంటే నిదానంగా 1 గంటలో 1 kilometer నడచడం, ఫోన్ పట్టుకుని అలా చేసుకో. బ్రిస్క్ వాక్ అంటే 1 kilometer ని 12 to 13 minutes లో నడవాలి, అది బ్రిస్క్ వాక్ అంటే. సో రెండోది, మీరు ఎటువంటి జిమ్ లో జాయిన్ అవసరం లేదు. టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్, పౌడర్స్ గురించి మనం అదే నెక్స్ట్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది మీరు జిమ్ లో జాయిన్ అవుతుంది, ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ యూ ఇస్ మీరు ఈ పౌడర్స్ తీసుకోండి. పెద్ద పెద్ద డబ్బాలు పట్టుకొని వస్తారు మా దగ్గరికి, సార్ ఈ డబ్బాలు. ఈ మధ్య యాక్చువల్గా ఒక కార్డియాలజిస్ట్ నా దగ్గరకు వచ్చారు.
సో డాక్టర్ ఆయన వచ్చి, డాక్టర్ నాకు సడన్గా ఒక 3 months నుంచి నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయింది. పాపం అన్ని ఆయనే ఎవాల్యుయేట్ చేసుకున్నారు. ఏమీ లేదు, సడన్గా ఎందుకు స్టార్ట్ అయింది, ఆల్ మై హార్మోన్స్ ఆర్ నార్మల్, నాకేదో తేడా వస్తుంది అంటే, పోనీ ఏమన్నా చేంజ్ చేసుకున్నారా డాక్టర్, లైఫ్ స్టైల్లో చేంజ్ అయిందంటే, లేదు ఈ మధ్య ఇంకా నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను, నేను ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నాను, ఆ ప్రోటీన్ పౌడర్స్ చూడండి అన్నాను. సో వే ప్రోటీన్. సో ఈ వే ప్రోటీన్ అనేది మేము అట్లీస్ట్ ఎవ్రీ మంత్ 10-15 పేషెంట్స్ చూస్తాం. వే ప్రోటీన్ తీసుకొని వచ్చి ఆ తర్వాత మంత్ నుంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం. బేసిక్గా ఏంటంటే ఈ వే ప్రోటీన్ నాకు అర్థమైనంత వరకు ఇది ఏం చేస్తుంది అంటే, టెస్టోస్టిరాన్ని మజిల్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే. సో మిగతా ఆర్గన్స్ కి టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ తెలిసిపోతుంది. అందుకని మజిల్స్ బిల్డ్ అవ్వడానికి పనికి వస్తుంది తప్ప దీనికి పనికిరాదు. సో అందుకని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చి టెస్టోస్టిరాన్ పెంచి ఎవరికి, బాడీ బిల్డర్స్ కి, అప్పుడు వే ప్రోటీన్ ఇచ్చేవారు. సో అది బ్యాలెన్స్ అయ్యేది. సో ఇప్పుడు టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ తీసుకున్నా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, న్యాచురల్ స్పెర్మ్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మీరు జిమ్కి వెళ్ళి ఎటువంటి న్యాచురల్ ప్రోటీన్స్ తీసుకోవద్దు. న్యాచురల్ ఇంట్లో దొరికే, ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తీసుకోవద్దండి. ఇంట్లో దొరికే ప్రోటీన్స్ తీసుకోండి. స్మోకింగ్ is too dangerous. No doctor will support. You have to stop it. Alcohol in moderation. నేను అస్సలు మానేయాలంటే, ఇప్పుడు ఒకేషనల్ గా ఏదో పార్టీస్కి వెళ్ళాము, ఒక ఒక పెగ్ తీసుకున్నాను డాక్టర్ అంటే, జనరల్లీ ఏ డాక్టర్ వద్దు అని చెప్పు. బట్ ఆ పార్టీ రోజు అవుతుంటేనే ప్రాబ్లం. కరెక్ట్. సో రోజు పార్టీ అవుతుంది, రోజు అన్లిమిటెడ్ డ్రింకింగ్ అంటే చాలా రిస్క్. సో ఇవి తప్ప జనరల్లీ మేము ఏమి మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పము. లాస్ట్ వన్ ఇస్ స్లీప్. కరెక్ట్. డైలీ అట్లీస్ట్ 8 hours పడుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఇది మీ టెస్టోస్టిరాన్ నార్మల్ గా ఉండాలంటే మెయిన్ థింగ్. మీ హార్మోన్ ప్రొడక్షన్ అయ్యేది అదే టైము. ఎర్లీగా పడుకోండి, పొద్దున్న లేవండి. సో ఒక మంచి టేక్ హోమ్ మెసేజ్ తో మగవాళ్ళల్లో ఉన్న సమస్యల గురించి మనం అందరం మాట్లాడుకున్నాము. దీంతో చిన్న చిన్న మార్పులతో అయినా కానీ డాక్టర్ రాహుల్ గారు ఇచ్చిన సలహాలతో మీరు మీ ప్రాబ్లమ్స్ ని సరి చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఆండ్రో కేర్ కి రావచ్చు. అదే విధంగా సంతానలేమి సమస్యలు ఉన్న వాళ్ళల్లో, మగవాళ్ళల్లో కనుక చిన్న చిన్న సమస్యలు ఉంటే అది ఆయన పరిధిలోకే వస్తుంది, ఆయనకి వెళ్ళి చూపించుకోవచ్చు. సో ఇలాగా మనము ఎంత పెద్ద సమస్యనైనా ఒక మంచి ట్రీట్మెంట్ ద్వారా మనం సమస్యని తీర్చొచ్చు అనేది డాక్టర్ రాహుల్ ఒపీనియన్. ఇది ఈనాటి డాక్టర్ శిల్పి రెడ్డితో పాటు సింప్లీ శిల్పిలో మీరందరూ తెలుసుకున్న నిజాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్.